సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్లు దొరకడం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు రెగ్యులర్ తనిఖీలు చేపడుతుండగా పెన్నా బ్యారాక్ సమీపంలో భూమిలో పాతిపెట్టిన అనుమానాస్పద ప్యాకెట్ గుర్తించారు. అందులో ఏముందా అని చూస్తే ఆ ప్యాకెట్లో 2 సెల్ ఫోన్లు, పవర్ బ్యాంక్, ఫోన్ బ్యాటరీ, 2 ఛార్జింగ్ కేబుల్స్ కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన మొబైల్ ఫోన్లో ఎలాంటి సిమ్ కార్డ్స్ లేకపోవడం, ఇక అవి దొరికిన పెన్నా బ్యారాక్ లో రౌడీ షీటర్ హేమంత్ మరికొందరు ఖైదీలు ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మాజీ ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో రౌడీ షీటర్ హేమంత్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. విశాఖ జైల్లో జరిగిన ఈ పరిణామంపై అరిలోవా పిఎస్లో ఫిర్యాదు చేశారు జైలు సూపరింటెండెంట్. మొబైల్స్ లో సిమ్ కార్డులు లేవు, ఆ సిమ్లను ఎక్కడ దాచారోనని ఆరా తీస్తున్నారు. ఆ సిమ్స్ బయటపడితే ఈ మొబైల్స్ నుంచి ఎవరితో ఎవరు మాట్లాడారో తేలిపోతుందంటున్నారు. అయితే విశాఖ సెంట్రల్ జైల్లో అసలు ఏం జరుగుతుందో అంతు చిక్కడం లేదు. అసలు మాజీ ఎంపీ కిడ్నాప్ కేసు మీరు ఫోటోషాప్ ని నేర్చుకుని నెలకి 1,00,000 వరకు సంపాదించాలి అనుకుంటున్నారా? అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిందితుడున్న జైల్లో ఫోన్లు ఎలా వచ్చాయి? నిందితులకు, దోషులకు ఎవరైనా అధికారులు సహకరిస్తున్నారా లేక మరేదైనా వ్యవహారం నడుస్తుందా? ఖైదీలు జైలు నుంచి బయటకు ఫోన్లు చేస్తూ దర్జాగా సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నారా అనే దానిపై అధికారులు దృష్టి సారించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసు సెంట్రల్ జైలు సిబ్బంది పాత్రపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, అసలు జైల్లో ఫోన్లు ఎలా వచ్చాయి? ఇందులో సెంట్రల్ జైలు సిబ్బంది పాత్ర కూడా ఉందా? అధికారుల ఎంక్వైరీలో ఏం తేలింది? ఖచ్చితంగా ఇదే అంశంపై ఇప్పుడు పోలీసులు, అటువైపు జైళ్ల శాఖ అధికారులు కూపీలాగుతున్నారు. జైల్లో ఆ డంపులో 2 సెల్ ఫోన్లు బయటపడిన తర్వాత అది బయటపడిన విషయాన్ని పక్కన పెడితే ఆ సెల్ ఫోన్లో ఉన్న సిమ్ కార్డులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ సెల్ ఫోన్లు వినియోగిస్తున్న వారు ఎవరో, ఆ సెల్ ఫోన్లు బయట నుంచి జైలు లోపల వరకు ఎలా వెళ్ళాయని దానిపై ఇప్పుడు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై చాలా సీరియస్గా ఉన్నారు. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆర్లో పోలీసులు ఈ కేసును ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. సిపి శంకరప్రతాప్ బ్రాగ్జీ ఈ కేసులో ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధానంగా ఈ సెల్ ఫోన్ల డంప్ ఏదైతే బ్యారక్క సమీపంలో దొరికిందో ఆ డంప్లో ప్రధానంగా ఒక పూల కుండి కింద ఎవరికి అనుమానం రాకుండా 2 రాళ్ల మధ్యన ఆ భూమి లోపల 4 అడుగుల లోతులో ఈ ఒక ప్యాకెట్ను ఉన్నట్టు జైళ్ల శాఖ అధికారులు గుర్తించారు. తొలుత అది గంజాయి ప్యాకెట్గా అనుమానించి బయటకు తీసిన తర్వాత అది విప్పేసరికి లోపల ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, దాంతో పాటు ఒక కీప్యాడ్ మొబైల్ ఫోన్, అలాగే ఒక పవర్ బ్యాంక్, దీంతోపాటు 2 డేటా కేబుళ్లతో పాటు ఒక మొబైల్ బ్యాటరీ కూడా లభ్యమైంది. దీంతో ఒక్కసారిగా అవాక్కైన జైళ్ల శాఖ సూపరింటెండెంట్ ఒక్కసారిగా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆర్లో పిఎస్లో దీనికి సంబంధించిన పూర్తి విచారణ చేయాలని ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ఎక్కడైతే ఆ డంపు సెల్ ఫోన్ దొరికిందో ఆ సమీపంలోనే ఒక పెన్నా బ్యారక్ ఉంది. అందులోనే ఆ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సంబంధించిన కుటుంబం గతంలో కిడ్నాప్ అయిందో ఆ కేసులో ప్రధాన నిందితుడైన కోలా హేమంత్ కుమార్ అందులో ఉన్నాడు. ఆయన ఒక కాంగ్రెస్ మహిళా నేత హత్య కేసులో ప్రస్తుతానికి శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ సమీపంలోనే ఈ సెల్ ఫోన్ డంప్ లభించడం తీవ్ర చర్చనీయాంశం కలవరాన్ని సృష్టించింది. గతంలో కూడా అనేక పరిణామాలు ఈ సెంట్రల్ జైలు చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మాది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఇటీవల ఒక జైల్లోనే పనిచేస్తున్న ఫార్మసిస్టు స్వయంగా తన క్యారేజ్ బ్యాగ్లో గంజాయిని గురించి పోలీసుల ఎంక్వైరీ ఏ విధంగా సాగుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే మొబైల్ ఫోన్స్ ఆ జైల్లో లభ్యమయ్యాయో డంపులో అవి పోలీసులు స్వాధీనం చేస్తున్నారో దాన్ని జైళ్ల శాఖ అధికారులు పోలీసులకు అప్పగించారో ఆ సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన తర్వాత IMEI నెంబర్లో ఆధారంగా వాటిని ఏ సిమ్ కార్డ్ నెంబర్తో ఆ మొబైల్ ఫోన్లను యూజ్ చేశారు, కేవలం ఒక్క సిమ్ కార్డుతోనే ఆ 2 మొబైల్ ఫోన్లను యూజ్ చేశారా, వేర్వేరు మొబైల్ ఫోన్లను యూజ్ చేసి దాన్ని డంప్గా మార్చేసి ఆ సిమ్ కార్డులను ఎక్కడైనా పడేశారనేది తెలాల్సి ఉంది. ఒకసారి అది ఫోరెన్సిక్ ల్యాబ్కు వెళ్ళిన తర్వాత IMEI నెంబర్ల ఆధారంగా సిమ్ కార్డులు వినియోగించిన డేటా ఏవైతే ఉందో ఆ డేటా విశ్లేషించిన తర్వాత ఎవరు దాన్ని వినియోగించారో ఏ నెంబర్లకు ఆ కాల్స్ అయ్యాయి, ఈ మొబైల్లో వాడిన సిమ్ కార్డు నెంబర్ల నుంచి ఏ నెంబర్లకు కాల్స్ వెళ్ళాయని దానిపై ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీంట్లో వెనుక ఎవరెవరు ఉన్నారు, ఈ మొబైల్ ఎవరు వినియోగిస్తున్నారు, ఈ మొబైల్ జైలు లోపల వరకు వచ్చేందుకు ఎవరు కారకులు అనేది తెలియబోతుంది. సహజమైన త్వరలో ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు చాలా గట్టిగానే చెబుతున్నారు. ఇటీవల కాలంలో విశాఖ సెంట్రల్ జైల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో 2
అధికారులను కూడా ఇక్కడ నుంచి బదిలీ చేశారు. ఆ తర్వాత జైలు శాఖ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కూడా వారిపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. ఆ తర్వాత మహేష్ బాబు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా వచ్చారు. ఆ తర్వాత జైల్లో పూర్తిస్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసి వార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక ఫార్మసిస్ట్ ఉద్యోగి లోపలికి వెళ్తుండగా, జైలుకు సంబంధించిన ఉద్యోగి ఒక క్యారేజ్లోనే గంజాయిని తీసుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఒక ఖైదీ కూడా బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు అధికారులపై వేటుపడిన తర్వాత కొత్తగా వచ్చిన ఈ మహేష్ బాబు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే వార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని డిసెంబర్ 28న ఆ ఉన్నతాధికారికి వ్యతిరేకంగా వార్డర్లు కూడా ఆందోళనకు భారీ ఎత్తున దిగారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. ఆ తర్వాత 37 మంది వార్డర్లను వివిధ జైళ్లకు కూడా బదిలీ చేశారు. ఆ తర్వాత పరిణామంలో ఇప్పుడు తాజాగా ఈ సెల్ ఫోన్లు బయటపడడం, గతంలో ఎవరెవరైతే ఈ అధికారులకు వ్యతిరేకంగా వార్డర్లు హడావడి చేశారో వాళ్ళు సంచరిస్తున్న ప్రదేశంలోనే ఇప్పుడు ఈ డంప్ బయటపడింది. అందులో ఈ 2 సెల్ ఫోన్లతో పాటు ఒక బ్యాటరీ, పవర్ బ్యాంక్, అలాగే 2 డేటా కేబుల్ బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం మారింది. దానికి దీనికి ఏమాత్రం లింక్ ఉంది, వీళ్ళు వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా ఈ ఘటనపై తీవ్రంగానే స్పందించింది. దీని వెనుక పూర్తిస్థాయిలో అనుమానాలు ఉన్నాయి. ఈ వెనుక పెద్ద హస్తాలే ఉండొచ్చు. దీనిపై పూర్తి విచారణ చెప్పి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ బయటకు తీయాలని మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నారు. రైట్ కాజా. ఇక